సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో కోడి పందాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మరో 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పందెం బరులను సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అధికారుల హెచ్చరికలను ఏ మాత్రం లెక్క చేయకుండా బరులు రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మాత్రం కోడి పందాలను అడ్డుకొని తీరుతామంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అధికారుల మాటలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు పందెం నిర్వాహకులు. కోడికి కత్తి కట్టి పందాలు నిర్వహిస్తామని క్లారిటీగా చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలోలాగా ఈ సంవత్సరం కూడా కోడి పందాలు, పేకాట, గుండాట మరియు జోదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో నేను ఎస్ఐ గారు, మహిళా పోలీసులతో మరియు విఆర్ఓలు, విఆర్ఏలు సంబంధించిన టీం మెంబర్స్ అందరితో కూడా సమావేశం ఇప్పుడే జరిపామండి. మాకు ఈ మండలంలో 107 నుంచి 108 మంది వరకు కూడా బైండ్ ఓవర్ కేసులు ఐడెంటిఫై చేసి ఎస్ఐ గారు మాకు చూపించారు. అలాగే 8 చోట్ల ఐడెంటిఫై చేసాము. ఏదైతే ఆట జరుగుతుందో ఆ ప్లేసులన్నీ కూడా వాటిని అరికట్టడానికి, ఆడకుండా చేయడానికి ఈ రోజు నుంచి మేము మా టీంతో ఎస్ఐ గారు, మేము అపాయింట్ చేసినటువంటి టీం సభ్యులు, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్, మహిళా పోలీసులతో వెళ్ళి ప్రతి గ్రౌండ్ని కూడా వెరిఫై చేసి మేము అటువంటి జరగకుండా కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ మనకు జీవో ఇచ్చిందో దాని ప్రకారంగా ఫాలో అవ్వడానికి మేము టీం ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడడానికి ఎస్ఐ గారు మేము కూడా ఈ 3 రోజులు పండగ అయినంత వరకు కూడా టీమ్గా ఫామ్ చేసుకొని ఎవరైనా ఏ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అందుబాటులో ఉండి మేము ఒక స్టేషన్లోని ఒక మనిషిని, ఇక్కడ ఒక మనిషిని కూడా మేము 24 గంటలు కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేస్తాము. టీం ఫార్మేషన్ అనేది ఆల్రెడీ కమ్యూనికేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమందరం ఎస్ఐ గారు, మేము కూడా టీం అంతా కూడా కలిపి ఆయా ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా ఎవరైతే గతంలో ఆడారో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ రప్పించి అలాగే కత్తులు తయారు చేసిన వాళ్ళైతేనేమి, గ్రౌండ్ తయారు చేసిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అటువంటి చేయొద్దనే కార్యక్రమాలు జరగకూడదని మీ ఉద్దేశంతో వాళ్ళకందరూ చెప్తామని మీకు